చూడండి, ఒక మనిషి ధ్యానం చేస్తున్నాడు అంటే, పూజలు చేస్తున్నాడు అంటే, ఆరాధనలు చేస్తున్నాడు అంటే అతనికి 2 యాంగిల్స్లో ఫలాలు వస్తూ ఉంటాయి. ఒకటి స్పిరిచువల్ డెవలప్మెంట్స్. ఇప్పుడు నేను వచ్చి ధ్యానం చేస్తున్నా, ఏంటంట స్పిరిచువల్ డెవలప్మెంట్. జపం చేయాలి, అభిషేకాలు చేయాలి, పరిశ్రమించాలి, త్యాగం చేయాలి, ఇవన్నీ ఉంటాయి. ఇక రెండవది ఏమిటిది? నువ్వు స్పిరిచువల్ డెవలప్మెంట్ కోసం ఆ కర్మ చేస్తున్నా అదేం చేస్తుందంటే పాపాలను, అరిష్టాలను, అశుభాలను, పీడలను ఇవన్నీ తొలగిస్తుంది. కాబట్టి మనిషి ఏం చేయాలి? ఎప్పుడూ నువ్వు దైవానికి సంబంధించిన కర్మ చేస్తూ ఉండాల. అది గుర్తుపెట్టుకోండి. ఎంతసేపు డబ్బులు సంపాదించడానికి పొద్దున్నుంచి రాత్రి వరకు పనిచేసి సంసారంలో బాధ్యతలన్నీ నెరవేర్చుకుంటూ కూర్చుంటే నీకు వచ్చేది ఏముండదు. నువ్వు ఎంత సమయము భగవంతునికి కేటాయించావు, ఎటువంటి సేవలు చేశావు అనేది మోస్ట్ ఇంపార్టెంట్ జీవితంలోన.